చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. పదండి టేస్ట్ చేసేద్దాం. హలో మామ, మళ్ళీ మీ ముందుకు వచ్చేసాం మరొక కొత్త వంటతో. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ మండి. ఎలా చేయాలో పదండి చూసేద్దాం. ఈరోజు వాతావరణం కూడా మనలాగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంది మామ. టేస్ట్ మాత్రం అదరగొట్టేద్దాం. మన సాయి శక్తిలో ప్రయత్నించి మన వాళ్ళకి తినిపించేద్దాం. ఈ గులాబీ మొక్కలు కూడా మంచి ఉల్లాసంగా ఉన్నట్టున్నాయి. మొన్నటిదాకా కనబడలేదు, ఈరోజు తొంగి చూస్తున్నట్టు భలేగా ఉన్నాయి. చూడండి, ఇవి కూడా మా ఫ్రెండ్స్ లాగా భలే 4 ఉన్నాయి మాయా. రావట్లేదా? ఏదో మళ్ళీ బకెట్ మోపిస్తున్నాడు. ముందుగా చికెన్ అయితే నీట్గా కడుక్కున్నాం. 2 కోళ్ళు కొట్టించామా. ఎలాగో మన ఫ్రెండ్స్ వస్తా అన్నారు, వాళ్ళతో కలిసి చిల్ అవుదాం ఈరోజు. మీకు కూడా మీ ఫ్రెండ్స్తో సరదాగా బయటికి వెళ్తూ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. చికెన్లో ఇలాగే తెల్లగా వచ్చేంత వరకు కడుగుతూ ఉండాలి. ఆ బ్లడ్ ఉంటే బాగా స్మెల్ వస్తూ ఉంటుంది, నీసు వాసన. అది రాకుండా నీట్గా కడుక్కోవాలి. ముఖ్యంగా చికెన్ మండీకి ఈ సైజు ముక్కలు ఉంటే అదిరిపోద్ది మండి అనేది. షాపోడు బాగా మేపినట్టుండు, మా రమేష్ గారిలాగా బాగా కండబట్టేసినాయి. టేస్ట్ అయితే అదిరిపోద్ది మామ. ముఖ్యమైన ఘట్టం అయితే అయిపోయింది మాయ. చికెన్ అయితే బాగా నీట్గా కడిగేసుకుందాం. ఇంకా మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దాం. కోతుల నుండి మనుషులు వచ్చాయంటే ఏమో అనుకున్నారు, కానీ ఇది చూసాక నిజమే అనిపిస్తుంది. ఇలా ఈ యాంగిల్లో చూస్తుంటే నాకు ఏదో తేడాగా ఉంది. మన చికెన్ మండి కోసం చికెన్ అయితే ఘాట్లు పెట్టేసుకుందాం. ఇది అందరికీ తెలుసు కదరా అనుకుంటారేమో, కానీ ముఖ్యమైన విషయం, మనకు కుదురు ఎక్కువ కాబట్టి ఏళ్ళు అయితే కట్ చేసుకోకుండా నీట్గా కట్ చేసుకుందాం. చూపిస్తున్న విధంగా ఇలాగా పెట్టుకుంటూ ఉండాలి. ఈ ముక్కకి గ్యాప్ ఎక్కువ ఉండేలా చూసుకోండి మామ, లేదంటే మొత్తం కలిసిపోయి కైమాలాగా అయిపోతుంది. నేను ఈ రకంగా పెట్టుకుంటే చాలు మామ. మసాలా అనేది ఈ గ్యాపుల్లో బాగా ఫిల్ చేద్దాం. చికెన్ లాగా కూరగాయలు కూడా బాగా నీట్గా కడుక్కొని కట్ చేసుకుందాం. ముందుగా ఉల్లిపాయలు కట్ చేద్దాం. ఉల్లిపాయలు అయిపోయిన తర్వాత అందరికీ గుర్తొచ్చేది మెయిన్గా పచ్చిమిర్చి, కాబట్టి వాటిని కూడా చూపించిన విధంగా ఇలా నీట్గా బారుగా కట్ చేసుకుందాం. గార్నిష్ కోసం మన కొత్తిమీర కూడా నీట్గా కట్ చేసుకుందాం. మా నాన్న ఏమో పొదిన పెట్టినట్టు ఉంటారు, కత్తి సప్ అని తెగిపోతుంది. పుదీనాని వీలైనంత సన్నగా కట్ చేసుకుందాం. కుదిరితే సిజర్తో కట్ చేయండి, ఇంకా సన్నగా వస్తుంది. మనకు అంత టాలెంట్ లేదు కాబట్టి కత్తితోనే కానిచ్చేద్దాం ఈ ఒక్కసారికి. వెదర్ చాలా బాగుంది బాయ్. అవును బాయ్, మనం ఈ టైంలో చికెన్ మండీ చేసుకుంటున్నాం. మీరు మన సబ్స్క్రైబర్లోకి వాళ్ళకి ఇష్టమైన వంట ఏంటో కామెంట్ చేయమని చెప్పు బాయ్. నువ్వు కామెంట్ చేయండి బాయ్. తిన్నదే చాలేమయ్యా. గార్నిష్ కోసం కొద్దిగా కట్ చేసుకుందాం. కీరాని కట్ చేసుకుందాం. ఇలా అడ్డంగా క్రాస్గా కొయ్యడం వల్ల ముక్కలు అనేవి చాలా పెద్దగా కనబడుతుంది. మన హండీలో కొంచెం హైలైట్ అయ్యే అవకాశం ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నా క్యారెక్టర్ వచ్చేసి బియ్యం కడగడం. బియ్యాన్ని 1-2 సార్లు కడుక్కోవాలి. ఇలా 1-2 సార్లు కడుక్కున్న తర్వాత బియ్యాన్ని ఇలా నానబెట్టాలి. చూపిస్తున్న ఐటమ్స్ని
సన్నటి సెగపై నీట్గా ఫ్రై చేసుకుందాం. దీంట్లో ఒక ఐటమ్ అనేది మిస్ అయింది, అది ప్యాన్లో వేసేటప్పుడు మీరు చూసి కామెంట్ చేయండి. మన ఐటమ్స్ అయితే ఐరన్ ప్యాన్లో వేడి చేద్దాం. ఇందాక మిస్ అయిన ఐటమ్ ఇదే. వీటిని మాడిపోకుండా వేపుకుంటే మసాలా అనేది స్పైసీగా వాసనగా చాలా బాగుంటుంది. మాడిపోతే మాడి వాసన వచ్చి మన రెసిపీ మొత్తం దెబ్బతింటుంది. ఇలా మనం నేచురల్గా మసాలా దినుసులు నూరుకోవడం వల్ల దీనికి మంచి అంటే నేచురల్ టేస్ట్ అనేది వస్తుంది. మెత్తగా పొడయ్యేంత వరకు నూరుతూనే ఉండాలి. అది అయిపోయాక వచ్చేద్దాం. రే మసాలా రెడీ, చికెన్ తీసుకొచ్చేయి. చిన్నప్పటి నుండి దంచుతున్నావు, దంచవ సరిగ్గా. బ్రహ్మాండంగా దంచా. అదే ఎక్కడ్రా ఇంకా పొడి అవ్వలేదు, దంచడం గట్టిగా. కండలు పెంచడం కాదు, పని చేయి. కండలు పెంచేటప్పుడు పొడి అవ్వడం దంచుతారా? దంచాలి మీరు, అదే టాలెంట్. చికెన్ మొత్తాన్ని ఈరోజు మసాలాతో నింపేద్దాం. ముందుగా పసుపు, తర్వాత తగినంత కారం. మ్యాక్సిమం మండి అనేది సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి కొద్ది కారం తక్కువ వేసుకోవడం బెటర్. తగినంత ఉప్పు వేసుకొని చివరిగా నిగనిగలాడే నిమ్మకాయలను కూడా పిండుకొని మిక్స్ చేసేద్దాం. ఇప్పటి వరకు మనవాడు కష్టపడిన మసాలా చివరిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. సైలెంట్గా ఉన్నావు రమేష్ బాయ్. ఇంకెంత టైం పట్టిద్దా అని? మినిమం 2-3 గంటల్లో అయిపోద్ది. టెన్షన్ ఏం పడక్కర్లా మనకి. 2-3 2-3 గంటలు. ఇలా చివరిగా కొత్తిమీరతో అలంకరించి సేఫ్గా ఒక అరగంట ఉంచేద్దాం. చికెన్కి ఎలాగో మనం రెస్ట్ ఇచ్చేసాం కాబట్టి మండి రైస్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా గిన్నెను అయితే పెట్టుకుందాం. ఆయిల్ అనేది వేసుకుందాం, వీలైనంత తక్కువ వేసుకొని తర్వాత నెయ్యి అనేది యాడ్ చేసుకుందాం టేస్ట్ కోసం. పూసగా నెయ్యిని కూడా యాడ్ చేసుకుందాం. మన నూనె నెయ్యి అయితే కలిసిపోయి వేగిపోయాయి మామ, ఇంకా ఉల్లిపాయలు వేసుకోవడమే. తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. ఉల్లిపాయలు అనేవి మాడిపోకుండా కాస్త ఎరిపెక్కే వరకు వేపుకుందాం. ఉల్లిపాయలు అనేవి కొద్దిగా ఏగిపోయిన తర్వాత చివరిలో మన మండిని సర్వ్ చేసేటప్పుడు వేయడానికి కొద్దిగా ఆనియన్స్ని తీసుకుందాం. ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి చాలా త్వరగా అనేవి మాడిపోతూ ఉంటాయి. మనం ఫోన్ చూడకుండా ముఖ్యంగా వేపుకుంటూ ఉండాలి. వంట చేసే వాళ్ళకి ఒక ముఖ్యమైన చిట్కా ఏంటంటే ఫోన్కి దూరంగా ఉండాలి వంట చేసేటప్పుడు. అప్పుడు ఎవరి వంట అయినా అద్భుతంగా ఉంటుంది. ఒకవేళ లేకపోయినా మనం ఏం తప్పు చేసామా అనే కాన్సన్ట్రేషన్తో చేస్తాం కాబట్టి నెక్స్ట్ ఆ తప్పు అవ్వకుండా రిపీట్ అవ్వకుండా చేస్తాం. ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి మాయా. మన లాస్ట్లో గార్నిష్ చేసుకోవడానికి కొద్దిగా ఆనియన్స్ అనేవి తీసి పక్కన పెట్టుకుందాం. ఉన్న ఆనియన్స్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయాలి. మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే పచ్చివాసన లేకుండా వేపుకున్నాం.
నెక్స్ట్ పసుపు అనేది యాడ్ చేసుకుందాం. తగినంత కారం, కొత్తిమీర, పుదీనాను కూడా యాడ్ చేసుకుందాం. ఎసరు కోసం వాటర్ అయితే వేసుకుందాం. చివరిగా ఎసరులో ఉప్పు అనేది వేసుకోవాలి. ఇంకా ఎసరు మరిగేంత వరకు మనం వెళ్ళి చికెన్ని డిస్టర్బ్ చేద్దాం. పదండి. చికెన్ని ఉడకబెట్టడానికి ఇలాంటి బెజ్జాల గిన్నె తీసుకొని దాంట్లో మనం చికెన్ అనేది నీట్గా పేర్చుకుందాం. వీడేంటి చికెన్ పెట్టాలి అని బెజ్జాల గిన్నెలో తీస్తున్నా అనుకుంటున్నారా? చికెన్ని మన మండి స్టైల్ కాబట్టి ఆవిరితో ఉడకబెట్టాలి. మనం రెస్ట్ ఇచ్చిన చికెన్ గిన్నెలోనే ఆ గిన్నె తీసుకోవాలి. వాటర్ అనేది నిండా కాకుండా సగం వేసుకొని ఈ గిన్నె పైన మన చికెన్ పెట్టుకొని దీనిపైన మూత వేసుకోవాలి. మర్చిపోకుండా కొద్దిగా లేట్ అయినా పర్లేదు, ఇలా ఆవిరి మీదే ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టుకోవడం వల్ల ఆవిరి అనేది త్వరగా పట్టి ఫాస్ట్గా ఉడికిపోతుంది. మరిగిపోయిన ఎసరులో రైస్ వేసుకొని చూపించిన విధంగా ఇలా మెల్లగా కలుపుకుంటూ ఉడకబెట్టాలి. చికెన్ ఎంతవరకు ఉడికిందో చూద్దాం రండి మామ. చికెన్ అయితే ఒకవైపు బాగా ఉడికిపోయింది మామ. ఇంకా రెండో వైపు ఉడకడానికి చికెన్ని ఇలాగా చూపించిన విధంగా తిప్పుకుందాం. చికెన్ పీసెస్ అనేవి అన్నీ తిప్పుకున్నాక వీటిని కూడా ఒక 5 నిమిషాలు ఆవిరిలో ఉడకబెడదాం. మన మండి రైస్ అయితే రెడీ అయిపోయింది మామ. ఇంకా మంట అనేది తగ్గించుకొని కనబడుతున్న వాటర్ ఆవిరి అయిపోవడానికి మూత పెట్టుకొని దీనిపైన నిప్పులు అనేవి వేసుకుందాం. మీరు కానీ ఈ రెసిపీని ఇంట్లో గ్యాస్ పొయ్యి మీద ట్రై చేస్తే మాత్రం ఇలా నిప్పులు ఉండవు కాబట్టి ఆవిరి బయటికి రాకుండా బయట దొరికే కాయిల్స్తో ఆవిరిని బయటికి రాకుండా ఫోల్డ్ చేయొచ్చు. మన చికెన్ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది మామ. ఇంకా పీసెస్ని నీట్గా నూనెలో ఫ్రై చేసుకోవడమే. చికెన్ ఫ్రై చేయడానికి ఇలాంటి గిన్నెలో కొద్దిగా నెయ్యి వేసుకొని ముందుగా మనం మండిని గార్నిష్ చేసుకోవడానికి జీడిపప్పు, బాదం, కిస్మిస్ని లైట్గా వేపుకుందాం. ఇవైతే వేగిపోయాయి మామ. మరీ వేపితే నల్లబడిపోతాయి కాబట్టి తీసి పక్కన పెట్టుకుందాం. అదే గిన్నెలో ఆయిల్ వేసుకొని మనం ఉడకబెట్టుకున్న చికెన్ని ఫ్రై చేసుకుందాం. నూనె అయితే బాగా వేడి అయిపోయింది మాయా. ఇక మనం చికెన్ని వేసుకోవాలి.
ఇలా చూపించే విధంగా ఫ్రై చేసుకోవాలి. మన మండి రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా సర్వ్ చేసుకొని రివ్యూ ఇచ్చేయడమే. రైస్ అయితే వేసేసాము. ఇంకా లాస్ట్లో చికెన్ ఫ్రైని యాడ్ చేసుకుందాం. మనం ముందుగా తీసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుందాం. చివరిగా మనం నెయ్యిలో వేపుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందాం. అంతే మన మండి అయితే రెడీ అయిపోయింది. ఇంక రివ్యూ ఇచ్చేద్దాం పదండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. పదండి టేస్ట్ చేసేద్దాం. జాయింట్ మీద ఇలా నిమ్మకాయ పిండుకొని తింటా ఉంటే మావా బాగుంది, సూపర్ ఉంది. నాకు కాదు మామ, మన సబ్స్క్రైబర్లకి చెప్పు. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అలా కాదురా, ఇలా ముక్క తీసుకొని దీనిపైన అలా పెట్టి కొద్దిగా 2 చుక్కలు నిమ్మకాయ వేసి అలాగే ఒక ఉల్లిపాయ తీసుకొని ఇలా కలుపుకొని తింటా ఉంటే అబ్బా సూపర్ ఉంది మాయా. నువ్వు కూడా ట్రై చేయి. మేము కూడా ఫస్ట్ టైం ట్రై చేసాం మావా. మరీ రెస్టారెంట్ అంత కాకపోయినా చాలా బాగా వచ్చింది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరొక వీడియోతో కలుద్దాం. బాయ్.